మతం అనేది ఓ మత్తు మందు. ఆ మత్తు దిగకపోతే, అది పెట్టరేగిపోతే ప్రమాదకరం. అరబ్ దేశాలు ఆ మత్తు నుంచి ఇప్పుడిప్పుడే దిగుతున్నాయి. ఎందుకు అంటే ఆయిల్ వ్యాపారం తగ్గిపోతున్నది. అప్పుడు డబ్బులతో ఈ మత ఉన్మాదుల్ని తయారు చేయలేం. మత ఉన్మాదులతో దేశాలనే మతరాజ్యాలుగా మార్చేటటువంటి క్రమం సాధ్యం కాదని భావించి అరబ్ దేశాలు కాస్త ఆలోచిస్తున్నాయి ఇప్పుడు. కానీ ఇంకా తెరవెనక కథలు నడుపుతున్నాయి. బట్ అరబ్ దేశాలు కాకుండా క్రైస్తవ దేశాలుగా ఉన్నటువంటి యూరప్ దేశాలు వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని నమ్మి ఈ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి అక్కడ చక్కటి అవకాశాలు ఇచ్చారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు మసీదులు ఎవరో ఆపేయలేదు, వాళ్ళ ప్రార్థనలు ఎవరూ ఆపేయలేదు, వాళ్ళ కార్యకలాపాలు ఎవరిని ఆపేయలేదు. కానీ ఇప్పుడంట అమెరికాలో ఉన్నటువంటి ముస్లింలంట జో బైడెన్కి వ్యతిరేకంగా ఉద్యమిస్తారట. ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేస్తుంటే, మానవ హక్కులు కాపాడకపోతుంటే బైడెన్ ఆ పని చేయట్లేదు కాబట్టి అబాండన్ బైడెన్ అన్నటువంటి పేరుతో ఉద్యమానికి పిలుపునిచ్చారు. అంటే బైడెన్ గద్దె దిగేదాకా వీళ్ళు ఉద్యమిస్తారట. ఇంతకీ హమాస్ చేసిన ఘాతుకాన్ని కూడా ఖండించాలా లేదా? అబాండన్ హమాస్ అంటే కదా అక్కడ శాంతి నెలకొనేది. శాంతిని నాశనం చేస్తున్న తీవ్రవాదిని కాపాడుతూ అక్కడ ఓ ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తామన్నటువంటి పొగరు వీళ్ళది.